ఉన్నత చదువులు చదువుకొని ఊడిగం చేస్తున్న అధికారులు, రాజకీయ నాయకుల అండతో రెచ్చిపోతున్న ఐఏఎస్, ఐపీఎస్లు. పార్టీ మారగానే వారిపై వేటు, ఆ తర్వాత అరెస్టులు. ఐపీఎస్ అధికారులు ఏం చెయ్యాలి? కానీ వీరేం చేస్తున్నారు? ఒకరిద్దరి వలన మొత్తం వ్యవస్థకే చేటు. అయినా పార్టీలు మారగానే అధికారుల బదిలీలు ఎందుకు? అసలు అధికారుల వలన రాజకీయాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ 10 సంవత్సరాలలో ఎన్నిసార్లు బదిలీలు జరిగాయి? ఈ మొత్తం వ్యవహారంపై నిపుణులు ఏమంటున్నారు? దేశంలో ఉన్నత పదవులంటే ఐఏఎస్, ఐపీఎస్ అని అందరికీ తెలుసు. కష్టపడి చదువుకొని ఈ స్థాయికొచ్చిన వారు జిల్లాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రజలకు పరిపాలన అందించే విధానాల రూపకల్పనలో పాలు పంచుకొని రాష్ట్ర పురోగతిలో భాగస్వామ్యం అవ్వాల్సిన అధికారులు రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారు. రాష్ట్ర శాంతి భద్రతలను చక్కబెట్టాల్సిన ఉన్నతాధికారులు ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీలకు కొమ్ము కాస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్లు బదిలీలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకిలా అంటే పాలనా సౌలభ్యం అంటారు నాయకులు. దాని వెనుక కుట్ర ఉంది అంటున్నారు విశ్లేషకులు. అయితే కూటమి అధికారంలోకొచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అప్పుడే 10 సార్లు అధికారులు బదిలీలయ్యారు. ఈ లెక్కన చూసుకున్న 139కి పైగా ఐఏఎస్ అధికారులు, 68 మందికి పైగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ బదిలీలు పరిపాలనా సౌలభ్యం కోసం, అమరావతి అభివృద్ధి, అలాగే కీలక శాఖల్లో సామర్థ్యం పెంచడం కోసమే అని అధికారులు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత 2024 జూన్ 20న 19 మంది ఐఏఎస్ అధికారులను మొదటిసారి బదిలీ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేసిన వారిని బదిలీలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. చంద్రబాబు అధికారంలోకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 సార్లు ఐఏఎస్లను బదిలీలు చేశారు. అంటే జూన్ 20, జూన్ 22, జూలై 19, జూలై 26, జనవరి 21, జనవరి 29 తేదీల్లో బదిలీలు చేశారు. అలాగే 3 సార్లు ఐపీఎస్లు జూన్ 28, జూలై 13, జనవరి 21న బదిలీలు చేశారు. అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు బదిలీలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొచ్చిన సంవత్సరం అంటే 2019లోనే సుమారు 100 మంది ఐఏఎస్లు, 30 మంది ఐపీఎస్లు బదిలీలు జరిగాయి. మొత్తం 5 సంవత్సరాల పాలనలో 200 మందికి పైగా ఐఏఎస్లు, 50కి పైగా ఐపీఎస్లను మార్చారు. రేపు మళ్లీ వేరే ప్రభుత్వం వచ్చినా ఈ బదిలీలు తప్పవు. దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే, మాజీ నాయకులతో ఇంకా టచ్లో ఉండి తాజా ప్రభుత్వం అంతర్గత విషయాలను బయటపెడతారనే భయం ఒకటి, లేదా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు వీరిపై పెట్టిన ఆంక్షలు, కేసులను మనసులో పెట్టుకుని కక్ష సాధించడం 2. ఇక 3వది ఎక్కువ కాలం పనిచేసే అధికారులను బదిలీ చేయడం. ఇక 4వది మాట వినని అధికారులను సైతం బదిలీలు చేస్తుంటారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసిన కొందరు ఐపీఎస్ అధికారులను కూటమి బదిలీలు చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. తాజాగా పీఎస్ఆర్ ఆంజనేయులు వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటూ కాదంబరి జత్వానీపై అక్రమంగా కేసు పెట్టిన నేపథ్యంలో ఆయన్ని పదవి నుంచి తప్పించి ఇప్పుడు అరెస్ట్ చేశారు. అయితే ఇది పూర్తిగా బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని కూటమి నాయకులు అంటున్నారు. ఇది కక్ష సాధింపు చర్య, రెడ్ బుక్ పాలన అని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. దీన్ని బట్టి మిగతా ఆఫీసర్లు కూడా అర్థం చేసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి అధికారులకు అనిశ్చితి ఏర్పడుతుంది. ఎవరిని ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి. కొంతమంది అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని ఆశించినప్పటికీ రాజకీయ ఒత్తిడితో వారు తప్పని పరిస్థితుల్లో కొన్ని పనులు చేస్తారు. అవి ఆ తరువాత ప్రభుత్వాలు మారినప్పుడు ఉచ్చు బిగిస్తాయి. అయితే రాజకీయ చట్టంలో కష్టపడి చదివిన అధికారుల కంటే ప్రజలచే ఎన్నుకున్న పాలకులకే పవర్స్ ఎక్కువ. మనది డెమోక్రటిక్ కంట్రీ, ప్రజల అభిప్రాయాలకే విలువ ఎక్కువ. అందుకే నాయకులు అధికారులను ఆదేశిస్తారు. దురదృష్టం ఏంటంటే వారిచే తప్పుడు పనులు చేయిస్తారు. ఇక్కడే అధికారులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు 5 సంవత్సరాలుంటారు. ప్రజలకు కోపం వస్తే దిగిపోతారు. కానీ అధికారులు 30 నుంచి 35 సంవత్సరాలు పనిచేస్తారు. వారి మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్కడికెళ్లినా నిజాయితీగా ఉంటే తల ఎత్తుకునే బతకొచ్చు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని విశ్లేషకులంటున్నారు. దీనిపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్లో తెలపండి.